హలో అండి అందరికీ. ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడానికి ఇక నుండి గంటలు అవసరం లేదు. జస్ట్ 10 నిమిషాలలో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా బంగాళాదుంపల పైన తొక్కు తీసేసి అంచులు కట్ చేసుకోండి. అటుకి ఇటుకి ఎడ్జెస్ కట్ చేయండి. ఎడ్జెస్ని కట్ చేసుకున్నాక వీడియోలో చూపిస్తున్నట్టుగా స్లైసెస్గా కట్ చేసుకోండి. ఈ స్లైసెస్ మరీ పలచగా కాకుండా కొంచెం మీడియం థిక్నెస్తో ఉండేటట్టు స్లైసెస్గా కట్ చేసుకొని ఇప్పుడు నిలువుగా ఇలాగా కట్ చేసుకోండి. మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి కదా, ఆ షేప్స్ వచ్చేటట్టు ఇలాగ నిలువుగా కట్ చేసుకోండి. ఇలాగ నిలువుగా కట్ చేసుకున్న వీటిని ఒక బౌల్లోకి లేకపోతే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ మీడియం థిక్నెస్తో ఉంటే సరిపోతుంది. ఈ కట్ చేసుకున్న వీటిని ఒక ఇడ్లీ స్టాండ్లో అంటే ఒక ఇడ్లీ ప్లేట్లో ఇలాగ పెట్టుకోండి. ఒక ఇడ్లీ ప్లేట్లో ఇలాగ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం స్టీమ్ చేయబోతున్నాము. అంటే ఇడ్లీ స్టాండ్లో ఆల్రెడీ వాటర్ పెట్టేసి బాయిల్ చేశాను. ఆ ఇడ్లీ స్టాండ్లో ఇడ్లీ ప్లేట్ పెట్టేసి పైన ప్లేట్ పెట్టేసి ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 3 నిమిషాల పాటు కుక్ చేసుకున్న వీటిని ఒక క్లాత్ మీద ఇలాగ పెట్టేసేయండి. ఒక క్లాత్ మీద ఇలాగ పెట్టేసి జస్ట్ లైట్గా ఇలాగ ప్రెస్ చేయండి. మరీ ఎక్కువ కాకుండా ఒక 2 నిమిషాల పాటు ఇలాగ టవల్తో ఒక క్లాత్తో ఇలాగ తుడిచేసేయండి. తుడిచేసిన వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కార్న్ఫ్లోర్ 2 స్పూన్లు, అలాగే రైస్ ఫ్లోర్ 2 స్పూన్లు, బియ్యం పిండి 2 స్పూన్లు, మొక్కజొన్న పిండి 2 స్పూన్లు వేసుకొని మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని బాగా టాస్ చేసుకోవాలి. అంటే బాగా కలుపుకోండి. ఈ సాల్ట్ అలాగే బియ్యం పిండి, మొక్కజొన్న పిండి మనకి ఆలూ చిప్స్కి తగిలేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలాగ చేతితో బాగా కలుపుకొని కోటింగ్ అనేది సరిగ్గా చేసుకోవాలి. ఇలాగ కోటింగ్ అయిన వీటిని మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలాగ కోటింగ్ చేసుకునేటప్పుడే ఆయిల్ అనేది గ్యాస్ మీద పెట్టేసుకోండి. ఆయిల్ అయితే బాగా హీట్ అయింది. ఇలాగ బాగా హీట్ అయిన ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. ఇలాగ ఫ్రై చేసుకున్న ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకొని చాట్ మసాలా 1 స్పూన్, రెడ్ చిల్లీ 1/2 స్పూన్, మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అవుతాయి.